అయితే నాకు తెలిసి దీంట్లో వర్షన్స్ తయారు చేశారంటే 2, 3 వర్షన్స్ మీరు ఇచ్చిన రా కథ ఏదైతే ఉందో, యాహ్! అండి. అది కాకుండా మార్పులు చేసుకుంటా తెరకెక్కిందనేది మాకు ఒక ఆహ్, వినపడిన వార్త. మీరిచ్చిన మూల కథ ఏంటి అసలు? వీళ్ళ లవ్ స్టోరీ ప్రధానంగా ఈ సినిమా వచ్చింది. మీరిచ్చిన మూల కథ ఏంటి అసలు? వాళ్ళ ట్రావెల్ ఇచ్చారా? లేకపోతే వాళ్ళ స్ట్రగుల్స్ ఇచ్చారా? వాళ్ళ జీవితాలు ఇచ్చారా? వాళ్ళు పాకిస్తాన్‌లో పడ్డ వ్యధ ఇచ్చారా? ఏమిచ్చారు అసలు కథ? సో, ఇది కరెక్షన్ చేయాలండి. హ్మ్. మనం ఇచ్చింది మూల కథ కాదు. ఆ! మూల కథ ఇస్తే మనకి స్టోరీ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వరు. మూల ఆ! కథ ఇస్తే మనకి అంత గుడ్ రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు. ఓకే. చెప్పండి. అండ్ ఈ రోజుల్లో అంటే మనం ఇచ్చింది ఏంటంటే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్. బౌండెడ్ స్క్రిప్ట్ యాహ్! ఇచ్చారు. యాహ్! అండి. ఓకే. మీకు అది హ్మ్. చాలా ప్రెస్ మీట్‌లో ఆటిల్లో అరవింద్ గారు కూడా అడ్రెస్ హ్మ్. చేశారు. హ్మ్. హ్మ్. అయితే మనం ఇచ్చిన 200 పేజీల బౌండెడ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఆ నరేషన్‌లో ఫస్ట్ హాఫ్ వెరీ హ్యాపీ విత్ ఫస్ట్ హాఫ్ అండి అరవింద్ గారు గాని అందరూ. హ్మ్. సెకండ్ హాఫ్‌లో కొంచెం కమర్షియాలిటీస్ అవి కొంచెం తగ్గడం. ఆ! సో, కొన్ని ఎపిసోడ్స్ అవి కొంచెం ఆళ్ళకి నచ్చకపోవడం వల్ల అదేలెండి. కొన్ని వెర్షన్స్ అనేది వర్క్ చేయడం జరిగిందండి. ఆహా! సో, ఇదేంటంటే టీమ్ వర్క్. సో, అది అదే. ఇండివిడ్యువల్‌గా కాదు, అందరం కలిసే వర్క్ చేసాం. అదే అందరం మళ్ళీ కలిసి మీరే కూర్చొనుంటారు. మీకే అందరం సజెషన్స్ కలిసి అంటే వస్తుంటాయి. నేను ఆ! ఒక్కనే కాదండి, అందరం హ్మ్. కలిసి. హ్మ్. సో, దీనికి ఆల్మోస్ట్ ఒక 3-4 మెంబర్స్ స్టోరీ డెవలప్‌మెంట్ టీమ్‌కి వర్క్ చేశారు. హ్మ్. అండ్ వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అండ్ అలాగే చందు గారితో పాటుగా ఆయన టీమ్ కూడా కొంతమంది వర్క్ చేశారు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి.